24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ కోసం టాస్క్ నడిచింది. ఈ టాస్క్ లో ఎవరెవరు మిస్టేక్స్ చేశారు, కన్నడ బ్యాచ్ నుంచి నిఖిల్ విడిపోయాడా, ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని డిఫరెంట్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ బాగున్నారా? సూపర్. సార్ ఫస్ట్ చెప్పండి, మెగా చీఫ్ కోసం టాస్క్ నడిచింది. ఈ టాస్క్ లో ఎవరెవరు మిస్టేక్స్ చేశారు, ఈ టాస్క్ మీకు ఎలా అనిపించింది? మెగా చీఫ్ టాస్క్ కోసం ఈసారి ఏంటంటే ఒక 5 మ్యానికీలు పెట్టారు. సో 5 మ్యానికీలకి 5 టీ-షర్ట్లు వేయాలి. సో వాళ్ళ పేరు మీద ఉన్న టీ-షర్ట్ బిగ్ బాసే పేరు పిలిచి మరీ పెడతాడన్నమాట. అవును. అయితే ఫస్ట్ ప్రేరణ పాప శారీ కట్టుకుని ఉంది. శారీ కట్టుకుని ఉంటే అవినాష్ కొంచెం కన్సిడర్ చేశాడు. సో పాప లేడీస్ కదా కొంచెం డ్రెస్ మార్చుకుంటారులే అన్నాడు. ఏ పాపం లేడీస్ అన్నద్దు నువ్వు అని యష్మి. పాపం లేడీస్ ఏంటి, డ్రెస్ కంఫర్ట్గా లేదు, మార్చుకుంటాను లేదు. అక్కడ పృథ్వీ ఇంకొక అబ్జెక్ట్ చేశాడు వచ్చి, సరే ఇప్పుడు నా పేరు చెప్తారు, నేను కూడా డ్రెస్ మార్చుకుని రావచ్చు, అప్పుడు నువ్వు కాపాడుతావా నా టీషర్ట్ని, అప్పుడు వరకు ఉంచుతావా అని. అంటే ఏంటంటే ఇక్కడ ఒక బజర్ మోగుతుంది, బజర్ మోగిన దగ్గర నుంచి మళ్ళీ ఎండ్ బజర్ మోగే వరకు ఆ టీషర్ట్ చిరగకుండా కాపాడాలి, దాన్ని మ్యానికీకి వేసేయచ్చు. సో ఎవరినైనా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఎవరినైనా చింపుకోవచ్చు, ఒక స్ట్రాటజిక్గా గేమ్ ఆడాలి. అయితే ఇక్కడ సినారియో ఏంటంటే ఈ ఎవరైతే ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి నామినేషన్ ప్రాసెస్ అనేది చేశారో అప్పటి నుంచి ఏమైంది, ఎవరికి వాళ్ళే మూభావంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎవరైతే ఒక గ్రూప్ బ్యాచ్, కన్నడ బ్యాచ్ ఆర్ సంథింగ్ సీరియల్ బ్యాచ్ ఏదో ఒక బ్యాచ్ అనుకున్నామో వాళ్ళ గ్రూప్ గేమ్ వాళ్ళంతా కూడా డిస్మాండిల్ అయిపోయి కూర్చున్నారు. అంటే నీ ఆట నువ్వు ఆడుకో, నా ఆట నేను ఆడుకుంటా, నువ్వు వచ్చి నన్ను అడగలే కదా. నిఖిల్ కూడా అదే అన్నాడు, నువ్వు ఆడుతున్నావా అంటే యష్మి నన్నేం అడగల, నేనేం ప్రొటెక్ట్ చేయను, అలాని చింపడానికి ట్రై చేయను, ఇదే డైలాగ్ అన్నాడు. చాలా మంది ఏంటంటే కామెంట్ చేసింది నాకు, నిఖిల్ కావాలని యష్మి ఇది చింపినట్టు నటిస్తున్నాడు. అదేం లేదు, అతను ఏమన్నాడంటే నేను ప్రొటెక్ట్ చేయాలనుకోను, చింపాలి అని అనుకోను. సో ఆమె ఇష్టం, అది గేమ్ అయితే ఆడతా, పట్టుకుంటా లాక్కుంటా అటు తిరిగితే ఇటు తిరిగి. అంటే ఇక్కడ గేమ్ ఆడతాం అంటే ఒకటి ప్రొటెక్ట్ అయినా చేయాలి, లేదా చింపడానికి చింపాలి. ఇక్కడ నిఖిల్ ఏమన్నా నబీల్తోని సైగ చేసిండు, నబీల్కి యష్మిది వచ్చేటప్పుడు టీషర్ట్ ఏంటంటే చింపుతావా ప్రొటెక్ట్ చేస్తావా అని అడిగిండు, సైకిల్తోనే అడిగిండు. అడిగితే ప్రొటెక్ట్ చేస్తా అన్నాడు నబీల్. సో నబీల్ ప్రొటెక్ట్ చేస్తా అన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. సో నబీల్ లాక్కున్నా పర్లేదు, తన చేతిలోంచి అని వదిలేసిండు. తను చెప్పడానికి ఇలా వెళ్ళినప్పుడు నవీల్ లాక్కుని వదిలేసిండు, ప్రొటెక్ట్ చేస్తాడు కదా, మనం ఊరికే నటించినట్టు చింపినట్టు అలా కనపడింది ప్రేక్షకులకి, అలా కనపడింది తప్ప సో మనోడికి చింపాలని లేదు, అది లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ యష్మిది పక్కన పెడితే కొంతసేపు మనకి ఆర్డర్ బై ఆర్డర్ వద్దాం. ఫస్ట్ ప్రేరణది వచ్చింది. సో ప్రేరణది వచ్చినప్పుడు నబీల్ చింపేశాడు. సో అందుకనే నబీల్ది ప్రేరణ మళ్ళీ తిరిగి చింపింది. చాలా మందికి ఏంటంటే నబీల్ వెళ్ళి ఏదైతే బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళంతా గ్రూప్ గేమ్ కాదు సోలో గేమ్ ఆడాలని నిరూపించుకుందామని నాది చింపేసేరా అని అనుకున్నాడు. బట్ నబీల్ ఫస్ట్ ప్రేరణ చింపబట్టే చింపింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రేరణ మారలేదు అనటానికి ఒక ఉదాహరణ, నేను నా రివ్యూలో కూడా ఇదే చెప్పా, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు దీనివల్ల. మీరు ఏంటి సార్ అలాగే చెప్పారు ఇలాగే చెప్పారు అనుకుంటున్నారు. అయితే కాదు, ఇక్కడ తను మారలేదు అనటానికి ఉదాహరణ ఏంటంటే తను నబీల్తో మాట్లాడుకుని ఉండాల్సిందని చెప్తున్న పాయింట్ నేను. ఇప్పుడు వాట్ ఎవర్ తను మెగా చీఫ్ చేసింది, మెగా చీఫ్ చేసినప్పుడు నబీల్ తిరిగి ప్రేరణకి ఏం చేశాడు, ఏం చేయలే. సో రోహిణిని కాదని నబీల్ని చేసి ఆ పాయింట్ నామినేషన్కి కూడా తెచ్చుకుని రోహిణి నన్ను అడిగింది కాబట్టి చేశాను అనే విషయం సీత వచ్చి నామినేట్ చేస్తున్నప్పుడు ఓపెన్ అప్ అయింది. అప్పటి వరకు ఓపెన్ అప్ కాని కొన్ని విషయాలు సో హౌస్ మేట్స్ వచ్చి ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేస్తుంటే ఓపెన్ అవుతున్నారు. అప్పుడు ఏమంది, ప్రేరణ తను అడిగింది కాబట్టి చేశాను అంటే నీ గ్రాటిట్యూడ్ మీద చేయలేదా అని చెప్పింది. క్లియర్గా ప్రేరణ మెన్షన్ దట్ రోహిణి నన్ను అడిగింది, సో నాకు గ్రాటిట్యూడ్ కూడా ఉంది కాబట్టి రెండు కలిసి వస్తాయని చేసా, ఇది తను చెప్పింది. సో ప్రేరణకి ఆ విషయం వీళ్ళు వచ్చి నామినేట్ చేసినప్పుడు అక్కడ ప్రేరణ మాట్లాడింది ఏంటంటే నువ్వు చేసావు కాబట్టి రోహిణి అడిగింది కాబట్టి నేను చేశాను, కానీ గ్రాటిట్యూడ్ అనేది నాకు చెప్పడం అలా ఆ రీజన్ చెప్పుకున్నా అనే ఒక ఎవరికి తెలియని విషయాన్ని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయాన్ని బయట పెట్టింది. లేదంటే నేను నబీల్నే ఫస్ట్ చేసేదాన్ని అంది అక్కడ. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నబీల్ని వెళ్ళి
సో నా టీషర్ట్ని నువ్వు ప్రొటెక్ట్ చేస్తే నీ టీషర్ట్ నేను కాపాడే ప్రయత్నం చేస్తాను. ఇలాగ డీల్ మాట్లాడుకుంటే తప్పేం లేదు అక్కడ. డీల్ మాట్లాడుకుంటే గ్రూప్ గేమ్ కాదు. నువ్వు గ్రూప్ గేమ్ ఆడకుండా నువ్వు కలిసిమెలిసి పక్కన వాళ్ళు తొక్కేద్దాం, వాళ్ళ చింపేద్దాం మన ముగ్గురం కలిసి అనుకుంటే అది గ్రూప్ గేమ్. అది గ్రూప్ గేమ్ ఎప్పుడు నాది నువ్వు చింపొద్దు, నీది నాది ప్రొటెక్ట్ చేయి, నాది నీది ప్రొటెక్ట్ చేస్తే ఇలాగా ఒక రకమైన డీల్ కుదుర్చుకుని మాట్లాడితే తప్పేం కాదు. యాక్చువల్గా నబీల్ ఎప్పుడు ఇలాంటి డీల్స్కి వెళ్తూ ఉంటాడు. ఫస్ట్ డీల్కి వెళ్ళేదే నబీల్ స్టార్టింగ్ నుంచి కూడా. మరి ఈసారి ఎందుకు డీల్కి వెళ్ళలేదు? డీల్కి వెళ్ళి ఉంటే మేబీ తను లాస్ట్ వరకు ఎవరు లేనప్పుడు, అంటే ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేనప్పుడు మేబీ నబీల్ది ప్రొటెక్ట్ చేయడానికి డీల్ మాట్లాడుకుంటూ ఉండేదిగా. ఆ రౌండ్లో తనకు తెలుసు తనను ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరని. ఆ విషయం అన్నాడు కూడా. సరే అందరూ అటు వెళ్ళిపోయారు ఇటు వెళ్ళిపోయారు, సో ఇప్పుడు ఆడటానికి లేకుండా పోయింది, నాది ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఎవరంటే ఓన్లీ అవినాష్ ఒక్కడే కనబడ్డాడు. పాపం అవినాష్ ట్రై చేసిండు, స్విమ్మింగ్ పూల్లో దూకాడు, నిఖిల్తో పోరాడాడు, అదంతా జరిగింది. అయితే అక్కడ నువ్వు ఎవరు లేనప్పుడు నువ్వు డీల్కి ఎందుకు వెళ్ళిపోలేదు అంటే సమ్మర్ నీకు కూడా ఉంది, వాళ్ళ హెల్ప్ అవసరం లేదనేది. మొన్నటిదాకా నువ్వు ఓజీ క్లాన్, జై మహేష్మతి, జై ఓజీ క్లాన్ వెళ్తే మనోళ్ళే వెళ్ళాలా, టాప్ 5కి మనోళ్ళే ఉండాలా, టాప్ 3 కూడా మనోళ్ళే ఉండాలా, కప్ కూడా మనోళ్ళే కొట్టాలా అన్నావు కదా. వేర్ ఈస్ దట్ స్టాండ్? లేదే. మరి అలాంటప్పుడు నువ్వు డీలు కుదుర్చుకుంటానికే నీకు అవసరం లేదన్న నువ్వు ఇటు అవినాష్తో ఇటు లేదంటే వీళ్ళతో. అప్పటికి నబీల్కి తెలిసి ఏంటంటే తేజకి ఇతనికి మాట ఇచ్చింది, రోహిణికి మాట ఇచ్చాడు నిఖిల్, అందుకని రోహిణిని ప్రొటెక్ట్ చేస్తాడు గ్యారంటీగా. బట్ నాది ప్రొటెక్ట్ చేసేటోళ్ళు లేరు అనేది తెలిసిపోతుంది అక్కడ. తెలిసిపోయినప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసి ఉండాల్సింది చేయలేదు. సరే ప్రేరణది అయిపోయింది, ప్రేరణది నబీల్ చింపాడు కాబట్టి ప్రేరణ కూడా నబీల్ది చింపింది. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, ఆడియన్స్ కూడా క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వచ్చింది గౌతమ్ది. ఈ గౌతమ్ది ఎప్పుడెప్పుడు వస్తుందా అని యష్మి కాసుకుని కూర్చుంది. ఎట్టి పరిస్థితులు ఆ చింపడం కూడా చూస్తే మీరు అసలు మామూలు కసి లేదు, మీరు లైవ్ లో చూడాల్సింది. అది చిన్న పీస్ని కూడా పట్టడం లాగింది, అంటే వెయిట్ చేసింది, అనుకున్నది సాధించింది. గౌతమ్ని అక్కడ గట్టిగా లాక్ చేసాడు పాపం పృథ్వీ, కింద పడి లాక్ చేసి పెట్టేశాడు. ఈ గౌతమ్ టీషర్ట్ గౌతమ్ ముట్టుకుంటానికే లేకుండా చేసి శుభ్రంగా చింపేశారు. గౌతమ్ది అవుట్. ఈ గౌతమ్ అవుట్ అయిపోయిన తర్వాత సో గౌతమ్ మాటలు కూడా ఉన్నాయి అలాగే. గౌతమ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏంటంటే వీళ్ళు పేరెంట్స్ వచ్చిన తర్వాత ఇలాగా తేనె పూసిన కత్తిలాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, స్వీట్ హార్ట్ చూపెడుతున్నారు, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒక రాయి వేసేస్తున్నాడు అటు. చూసారా ఆడియన్స్ అని. ఆడియన్స్కి అడ్రస్ చేయాల్సిన అవసరం ఏముంది? నీ గౌతమ్ది ప్రొటెక్ట్ చేసుకోవాలని నువ్వు ఎవరితో డీల్ కుదుర్చుకోవాలా, నువ్వు వెళ్ళి మాట్లాడుకుని ఉంటే మేబీ ఏమన్నా నీకు ఫేవర్ చేసి ఉండేవాళ్ళేమో. సో నీకు అవసరం లేదనుకున్నావు, ఎవరితో డీల్ అక్కర్లేదు అనుకున్నావు, అందుకని చింపేశారు. నువ్వు ఇప్పుడు యష్మిని అక్క అన్నావు, తర్వాత ఫ్రెండ్స్ అనుకున్నారు, మామూలుగానే ఉన్నారుగా. ఇప్పుడు యష్మికి నిఖిల్కి గొడవ అయింది, సోలాగా ఆడుతా ఉంది యష్మి, పోయి అడిగావా? లైవ్ లో అయినా అడిగినట్టు చూపెట్టాలిగా మాకు, అడగల. పోనీ సరే విష్ణుని అడిగావా? లేదు. పోనీ పృథ్వీని అడుక్కున్నావా? అడగలేదు. సరే వీళ్ళిద్దరిని అడగడం ఇష్టం లేదు, నిఖిల్ సోలోగా ఆడుతుండు కదా, నిఖిల్ దగ్గరకు వచ్చావా? నిఖిల్ అంటేనే పడలే. మరి నీకు స్వీట్ హార్ట్ అయినప్పుడు మరి అడగాలిగా నువ్వు. స్వీట్ హార్ట్ అయితే మరి చేస్తాడో లేదు నువ్వు టెస్ట్ చేయాల్సింది. అట్లీస్ట్ నువ్వు అది టెస్ట్ అయినా చేసి ఉండాల్సింది. చూసారా ఆడియన్స్, నేను అడిగానని నాతో బాగా స్నేహపూర్వకంగా నటిస్తున్నాడు, వాళ్ళ మదర్ చెప్పారు నాతో గొడవలొద్దని అని కనీసం చెప్పాలి కదా. సరే చెప్పలా. లాస్ట్ టైం నువ్వు మెగా చీఫ్కి సపోర్ట్ చేసింది ఎవరిని? నబీల్ని. నబీల్ని అడిగావా? లేదు. అంటే నువ్వు సపోర్ట్ చేసావు, అడగడానికి ఏమొచ్చింది? నువ్వు అడుగుంటే నీ చింపేవాళ్ళు కదా. ఇక్కడ ఏంటంటే ద వెరీ క్లియర్ స్ట్రాటజీ, నీది చింపితే బయట సింపతి వస్తుంది, నువ్వు మెగా చీఫ్ అయితే రాదు. నీ టీషర్ట్ చిరిగిపోతే నీకు సింపతి వస్తుంది, ముందుకెళ్తావు ఆటలో. హీ నో వెరీ వెల్ గౌతమ్. ఇంత ఓవర్ స్మార్ట్ గేమ్ని ఈజీగా కనిపెడతారు ఆడియన్స్. ఇంకా ఓవర్ స్మార్ట్, మీరు ఓవర్ స్మార్ట్ సినిమా తీస్తే వాళ్ళు ఓవర్ టాప్ ఆఫ్ ది ఓవర్ స్మార్ట్ రివ్యూ ఇస్తారు, ఓవర్ డబుల్ ట్రిపుల్ స్మార్ట్ ఇస్తారు, అది ఇన్ఫినిటీ స్మార్ట్ ఇస్తారు గట్టిగా మాట్లాడు. సో అంత ఆడియన్స్ అంత క్లవర్ అని చెప్పడం నా ఉద్దేశం. చిన్న పాయింట్లో కనిపెట్టేశారు. సరే
గౌతమ్ అడగల, యష్మి కచ్చగట్టింది, ఏదైనా అనుకో వెయిట్ చేసింది, చింపేసింది, బర్రబ్బర్ ఆడింది. నేను సోలోగా ఆడతా, నాకు ఎవడో హెల్ప్ అక్కర్లేదు అనుకుంది, అలాగే ఆడింది. ఇప్పుడు నబీలు యష్మిది వచ్చినప్పుడు, ఇక్కడ యష్మిది వచ్చింది మాట్లాడేసుకుందాం మనం, పాయింట్ వచ్చింది కాబట్టి ఆర్డర్ లేకపోయినా. సో యష్మిది వచ్చినప్పుడు నబీలు కాపాడి ఈ డైలాగ్ చెప్పించాడు. ఈ డైలాగ్ అన్నాడు, ఏమని, నువ్వు బాగా ఆడావు, సోలోగా ఆడావు, నాకు నచ్చినావు, నీ ఫైటింగ్ స్పిరిట్కి మెచ్చి నీది కాపాడా అన్నాడు. థ్యాంక్ యూ నబీల్ అంది. సో నబీలు తనకి ఇష్టమైన జెన్యూన్ అయిన వాళ్ళని కాపాడొచ్చు, నిఖిల్ కాపాడొద్దు. నిఖిల్ కాపాడితే గ్రూప్ గేమ్ ఆడట్లేదని నిరూపించడానికి ఆడుతున్నట్టు అయింది నబీల్ దృష్టిలో. అది ఆడియన్స్కి ఏం చెప్పాలనుకున్నా కెమెరా ముందు చెప్పినావు వచ్చి, నీకు తెలుసు ఆ బిట్ ఖచ్చితంగా వేస్తారు, ఏ ఒక పైన లైవ్లో అయినా వస్తుంది, ఎందుకంటే నువ్వు ఫ్రస్ట్రేటెడ్గా లోపలికి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మాట్లాడిన మాటలు కాబట్టి ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతాయి. సో అక్కడ డంప్ చేసేస్తే మన మైండ్లో ఏముందో అది చేసేది. అంటే నేను ఆడియన్స్కి కూడా చెప్తున్నా ఏంటంటే, ఇక్కడ నిఖిల్ ఆడింది ఒకవేళ గ్రూప్ గేమ్ కాదని నిరూపించడం కోసమే అయితే, మరి నబీల్ ఆడింది కూడా అదే కదా, ఆయనకి నచ్చిన వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు కదా. మరి ఇప్పుడు నువ్వు నచ్చిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయకపోతే నీది ఎలా ఉండేది, అంతకుముందు నీ గేమ్ ఎలా ఉండేది? లాస్ట్ ప్రీవియస్ టాస్కే తీసుకుందాం, మెగా చీఫ్ అయింది, నువ్వు వెళ్ళి డీల్ మాట్లాడుకున్నావు కదా. నువ్వు డీల్ మాట్లాడుకుంటేనే గౌతమ్ ప్రొటెక్ట్ చేసిండు, అవినాష్ ప్రొటెక్ట్ చేసిండు, సమ్వర్ టేస్టీ తేజ కూడా నీకు హెల్ప్ చేసిండు. మరి అలాంటప్పుడు నువ్వు కాపాడాల్సింది టేస్టీ తేజది, అవినాష్ది, ఇక వీలుంటే గౌతమ్ది. మరి నువ్వు అది గ్రాటిట్యూడ్ అది లేదు నీకు లేకపోగా ప్రేరణ నీకు మెగా చీఫ్ది అది ఇచ్చింది, ఏది ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చింది. యాజ్ ఎ చీఫ్గా ముగ్గురు ఈక్వల్ ఉన్నప్పుడు నేను ఎవరికైనా ఇవ్వచ్చు, నిఖిల్కి ఇచ్చుంటే ఇట్ మేబీ ఈ వారం నేను ఎలిమినేట్ అయిపోతే డేంజర్ జోన్ ఉంటే నన్ను కాపాడేవాడేమో. ప్రేరణ మెగా చీఫ్ అయినప్పుడు గేమ్ ఆడాలంటే ఇలా గేమర్గా ఆడొచ్చు కదా, జెన్యూనిటీగా ఆడుతున్నాం అని ఎందుకు ఆడాలి? అది నిరూపించుకోవడం కోసం డ్రామా చేస్తున్నారని మీరు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నేను జెన్యూన్గా ఆడుతున్నాను, జెన్యూన్గా ఒక మాట చెప్తున్నా, జెన్యూన్గా రివ్యూ చెప్తున్నా అంటే దీన్ని నిరూపించుకోవడం కోసం ఇంకో వీడియో చేస్తానా? నేను చేయను కదా. మీకు తెలిసిపోద్ది ఆడుతున్నానా లేదా, ఆడియన్స్కి తెలిసిపోద్ది. అది వాళ్ళకి అనిపిస్తే కామెంట్ పెడతారు కింద, అనిపించకపోతే డిస్లైక్ కొడతారు. ఏంటండి మీరు రివ్యూ తప్పు చెప్పారు అంటారు. ఇలాగే కదా. అలాగే గేమ్ కూడా అంతే, వాళ్ళు జెన్యూన్గా ఆడుతున్నారని నిరూపించుకోవడం కోసం ఎందుకు వాళ్ళు పదే పదే తాపత్రయపడాలి? జెన్యూన్గా ఆడుతున్నావా లేదా ఆడియన్స్ వీల్ డిసైడ్ కదా, అది వాళ్ళకి తెలీదా? ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావు, వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు, నీకు ఎలా గేమ్ ఆడాలో తెలిసినప్పుడు వాళ్ళకి అలాగే తెలుస్తుంది. సో నబీల్ అక్కడ మాట్లాడింది ఏంటంటే, మనోడు నిఖిల్ గురించే మాట్లాడిండు. ఆయన రోహిణికి మాట ఇచ్చిండంట, పృథ్వీకి మాట ఇచ్చిండంట, అందుకని వాళ్ళని ప్రొటెక్ట్ చేసిండంట. సో మరి నువ్వు గతంలో ఆడిన మెగా చీఫ్ కంటెండర్లు అన్నీ అయ్యా కదా, నువ్వు మాట ఇచ్చుకుంటూ పోయి సపోర్ట్ చేసుకుంటూనే పోయినావు. కనీసం పోయి ప్రేరణది ఫస్ట్ వచ్చింది, నువ్వు ప్రొటెక్ట్ చేసి ప్రేరణ నువ్వు నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చావు కదా, ఇదిగో నీ టీషర్ట్ కాపాడినా కంటెండర్ చేసిన దాన్ని దీన్ని చెల్లని చెప్తే నీకు ఆడియన్స్ మెచ్చుతారు, చప్పట్లు కొడతారు. అది చేయలా. గౌతమ్ది వచ్చింది నెక్స్ట్, కాపాడినావా? లేదు. కాపాడి కనీసం ఇంకో గౌతమ్ నువ్వు నాకు మూటలు వేసే టాస్క్లో నువ్వు నాకు హెల్ప్ చేసినావు, ఎన్ని మూటలు తీసిండు గౌతమ్, ఇన్ని మూటలు తీసి పక్కకి వేసిండు పాపం. అవసరమే లేదు గౌతమ్కి గట్టిగా మాట్లాడితే. నబీల్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? లేదు, చేసిండు. అంతకుముందు హరితేజకు కూడా చేసిండు గౌతమ్, అవసరమే లేదు. ఆమె ఉంటుంది టాప్ 5 వరకు అనుకున్నాడు, ఏదో రకంగా చూపెడుతుందిలే అనుకున్నాడు, బట్ బెడ్స్ కొట్టింది, వెళ్ళిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. సరే వాట్ ఎవర్, ఇదైతే ఏం ఆశించకుండా చేసిండు కదా. మరి అప్పుడు కనీసం గౌతమ్ వెళ్ళైనా అడిగి ఉండాల్సింది, అడగలేదు. ఎట్ నబీల్ అయినా స్వచ్ఛందంగా చేసి ఉండాల్సింది, చేయలేదు. సో ఈ రెండు అయిపోయినాయి. ఇక నెక్స్ట్ గౌతమ్ది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరిది? పృథ్వీది వచ్చింది. పృథ్వీది చాలా వెరీ క్లియర్, చెప్తా మళ్ళీ చెప్తానండి. ఫస్ట్ పట్టుకుంది నిఖిలే చాలాసేపు ప్రొటెక్ట్ చేశాడు. మీకు లైవ్ టెలికాస్ట్ చూస్తే ఎంతసేపు ప్రొటెక్ట్ చేశాడు అనేది తెలుస్తుంది. చాలాసేపు ప్రొటెక్ట్ చేశాడు లాక్కుండా, ఎవరు కూడా. విష్ణుప్రియ సపోర్ట్ చేసింది, వచ్చింది. అప్పుడు నబీల్కి ఇసిరితే నబీల్ పట్టుకుని నేను ప్రొటెక్ట్ చేస్తా అంటే నబీల్ ఒక గోడ చాటును మూల చాటున టీ షర్ట్ పట్టుకుని దాక్కుండి పోయి అలా ఉండిపోయాడు. రాలా, ఎవ్వరు గుంజినా రాలా.
మరి ఇప్పుడు పృథ్వీది నువ్వు డిస్మాండిల్ చేయాలంటే గౌతమ్ ట్రై చేయాలిగా, అవును గౌతమ్ని అక్కడ బ్లాక్ చేశారు. ఉమ్, సో అవినాష్ కానీ, టేస్టీ తేజ కానీ, రోహిణి కానీ వీళ్ళెవరు వెళ్ళా. ఉమ్, ఎందుకు వచ్చిన గొడవ మనకని వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు తప్ప. ఉమ్. ఇప్పుడు నువ్వు మెగా చీఫ్ అవ్వాలమ్మా. ఓకే. మెగా చీఫ్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? వేరే వాళ్ళ టీ షర్ట్ చింపితేనే నీకు ఆ 5 ప్లేసుల్లో స్థానం దక్కిద్ది. అవును నువ్వు వేరే వాళ్ళ టీ షర్ట్లు చింపకుండా ఎవడైనా చింపుకొని మనది వచ్చినప్పుడు చూద్దామంటే నీది ఎవడో ఒకటి చింపేస్తాడు, నీది ప్రొటెక్ట్ చేయడు ఎవడు. అవునవును లేదు ఒకళ్ళిద్దరిని ప్రొటెక్షన్కి పెట్టుకున్నావు, ఉమ్, సరే నాది నిఖిల్ అన్నాడు కదా వెయిట్ చేద్దాం అంటే నువ్వు గేమ్ ఆడుకుని ఉంటావా? ఆడాలి. ఏదో గేమ్ ఆడాలి కదా. నువ్వు ఏదర్ చింపడం ప్రొటెక్ట్ చేయడం ఆడాలి. అవును నీ ఎఫర్టే తెలుస్తుంది. ఇప్పుడు యష్మి ఎందుకు ఆడింది? యష్మికి బాగా తెలిసి నా టీ షర్ట్ చించి తునకలు చేస్తారనుకుంది. అవును బిగ్ బాస్ యష్మి నీ టీ షర్ట్ రాబోతుంది అనగానే ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ చూడాలి, లేచి ఉమ్, దా చూద్దాం ఎవడు చింపుతాడో నేను చూస్తా మాట్లాడదాం అని లేచింది. ఉమ్, కనీసం ఆ స్పిరిట్ ఉండాలి కదా మనం అవును. గేమ్ ఆడేటప్పుడు. ఉమ్, ఆ రోహిణి తేజని చూస్తే వెయిట్ చేస్తా ఉన్నారు. ఉమ్, అవినాష్ని చూస్తే మనకి ఎందుకు వచ్చిన కూడా మేనేజ్ చేద్దాంలే అనుకున్నాడు. అవునవును ఆయన ఫస్ట్ సంచాలక్ అయ్యింది, తర్వాత అవలే. ఉమ్, ఆయన సంచాలక్ ప్లేస్లోనే ఉన్నాడు ఒక 3 రౌండ్ల వరకు. మీకు అర్థమవుతుంది కదా, గేమ్ ఆడలే, ఉమ్, సంచాలక్ ప్లేస్లోనే ఉన్నాడు. సరే పృథ్వీది వచ్చింది. పృథ్వీది వచ్చిన తర్వాత నిఖిల్ కాపాడిండు. నిఖిల్ కాపాడిన తర్వాత నబీల్ దాన్ని లాస్ట్ వరకు ఉంచి నబీల్ ఎండ్ బజర్ వచ్చాక నబీల్ చేతిలో ఉంది కాబట్టి ఒక డైలాగ్ కొట్టి చెప్తా, ఒక విషయం ఇచ్చి చెప్తా, నేను ఎందుకు కాపాడినా అంటే అని అన్నాడు ఉమ్, వాళ్ళ మదర్ వచ్చినప్పుడు. సో పృథ్వీ మెగా చీఫ్ అవడానికి మీరు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు, హౌస్లో ఇంతమంది ఉండి ఉమ్, మీరు అందరు చీఫ్లు అయ్యారు కదా, వాడు చీఫ్ అవ్వలేదు కదా అని అడిగిందంట. ఆ, అందుకని నేను చేసిన, ఉమ్, సో ఫర్ దట్ నేను పృథ్వీ టీ షర్ట్ని కాపాడినా అని ఇచ్చిండు. ఉమ్, అయితే నబీల్ ఒక్కడే కాపాడలా, నిఖిల్ కూడా ఉన్నాడు, విష్ణుప్రియ కూడా ఉంది. అవును ఆ విషయంలో విష్ణుప్రియ బ్లాక్ చేసేసింది వేరే వాళ్ళని రానివ్వకుండా, ఉమ్, ఉమ్, అవినాష్ని గుంజేసింది. ఉమ్, సో ఇలాగా కొంతమంది సేఫ్ గేమ్ ఆడి మనకెందుకు వచ్చిందిలే టీ షర్ట్లు చింపడం అన్నప్పుడే ఆడు వెళ్ళారు, ఉమ్, కొంతమంది చేశారు. అయితే ఈ టీ షర్ట్లో కలర్స్ ఎన్నైతే ఉంటాయి, ఎన్ని కలర్స్ ఆఫ్ టీ షర్ట్స్ ఉంటాయి అన్ని రంగులు హౌస్ మేట్స్ పెట్టారు. ఆ డౌటే లేదు. ఉమ్, ఎవరి గేమ్ ఏంటి మేము ఇండివిజువల్గా ఆడుతున్నాం అని కలరింగ్ ఇవ్వడం ఒకటి. ఉమ్, సో ఒకటి గ్రూప్ డిస్మాండిల్ చేసి మాకు సంబంధమే లేదు, ఉమ్, నేను ఎవరిదైనా చింపుతా ఎవరిదైనా ఉన్నా నాది నేను పాపడి నేను మెగా చీఫ్ అవుతా అని డెస్పరేట్ స్పిరిట్ చూపెట్టిన వాళ్ళు ఒకళ్ళు. ఉమ్, ఇలాగా చాలా అంటే చాలా ఉన్నాయి. సేఫ్ గేమ్ ఆడింది, ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ టీ షర్ట్ ఎవరిది వచ్చింది మీకు? పృథ్వీ తర్వాత యష్మిది వచ్చింది. యష్మిది ఆల్రెడీ మనం ఆడుకున్నాం. నబీల్ది ఏమో ప్రేరణ చింపేసింది. యష్మిది ప్రొటెక్ట్ అవుతుందని తను ఎక్స్పెక్ట్ చేయలే. సమ్మర్ అక్కడ ఏమైందంటే నిఖిల్ కాస్త చింపుదామని ఇది చేసి ట్రై చేసి వేరే నబీల్ ఎవరో లాక్కుంటే వదిలేసిండు. సో అక్కడ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయింది. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా తడిస్తే ఏంటంటే చిరగడం కష్టం. తడిసిన టీ షర్ట్ని చింపడం అంత ఈజీ కాదు. సో బాగా తడుపుకుని రౌండ్ చేసుకుని పెట్టుకునేసరికి యష్మికి దొరికేసింది. నాకు ఎందుకో బిగ్ బాస్ కొద్దిగా అంటే లైవ్లో కూడా తొందరగా టైంలో బజర్ మోగించాడా యష్మిది విష్ణుదా అనిపించింది నాకు. ఏం బయాస్డ్ బిగ్ బాస్ అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, కానీ వీళ్ళకి బజర్ ఎక్కువ పెట్టిండు చింపేటోళ్ళకి. ఎవరైతే చింపొద్దు వాళ్ళ చేతిలో ప్రొటెక్ట్ అయినాయి అని తెలిసినట్టు అని బజర్ నొక్కిసాడు అనిపించింది నాకు అనిపించింది చెప్పేస్తున్నా. మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి, ఐ డోంట్ మైండ్. అయితే యష్మిది సేవ్ అయిపోయింది, యష్మి వెళ్ళింది. పృథ్వీది సేవ్ అయింది, పృథ్వీ కూడా టీ షర్ట్ది పెట్టిండు. తర్వాత మీకు బాగా ఇదైంది ఎవరిదే అంటే క్లాష్ బాగా అయింది విష్ణుప్రియది. విష్ణుప్రియది చింపడానికి చాలా డెస్పరేట్గా ప్రేరణ, చాలా ఈగర్గా యష్మి. వీళ్ళిద్దరు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు యష్మి అంటే అంతకుముందు ఇద్దరికి గొడవ అయింది. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పందబ్బా యష్మి, చెప్పాలనుకున్నది చెప్పంటే పోర్ట్రే చేస్తున్నావు కదా దాని గురించి అనుకుని విష్ణుప్రియ నువ్వు కూడా అలాగే పోర్ట్రే చేస్తున్నావు అనేసింది. పోర్ట్రే అనే డైలాగ్ నేను అనలే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ఇప్పుడు అనేది ఆమె ఉద్దేశం. కానీ దాన్ని ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పుకో అని మనం అంటాం కదా, బయట వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పుకో నాకు సంబంధం లేదు. అలా అనుకుంది విష్ణుప్రియ. అనుకుని పోర్ట్రే చేస్తున్నావు, పోర్ట్రే చేసుకో, నువ్వు చేయాలనుకుంటున్నావు పోర్ట్రే, నేను కాదని. వాళ్ళిద్దరు ఆ పోర్ట్రే గురించి మాట్లాడుకున్నారు. అక్కడ పోర్ట్రే గురించి కాదు, ఫోకస్ దెబ్బతింటం కోసం గొడవ అయింది అంతే, అంతమించి ఏం లేదు. యష్మి ఎవరికి సపోర్ట్ చేస్తున్నావో తన నోటితోనే చెప్పించి
ఒకవేళ తనకి సపోర్టింగ్గా ఆడకపోతే అది పాయింట్ ఆఫ్ వ్యూ చేసి చెప్దామని వెయిట్ చేస్తూ క్వశ్చన్ అడిగింది. నేను చెప్పను, నేను అందరిది చింపుతా, అందరిది కాపాడుతా. అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ పుసుక్కుని మనం ఒకవేళ నేను ప్రేరణకి సపోర్ట్ చేస్తున్నా అన్నాం అనుకో, లేదు నేను నెక్స్ట్ రౌండ్లో నిఖిల్ టీషర్ట్ కాపాడదాం అనుకుంటున్నా, లేదంటే పృథ్వీది కాపాడదాం అనుకుంటున్నా అని చెప్పామనుకో, పొరపాటున కాపాడలేకపోయాం, దాన్ని చింపడానికో ట్రై చేసాం అనుకో, సో అది రాంగ్గా పోర్ట్రే అయిపోద్ది. 100% మన మైండ్ మారచ్చు. టీషర్ట్ వచ్చిన తర్వాత యష్మి వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంటే యష్మి చేతిలోంచి ఖచ్చితంగా లాక్కోవాలని గౌతమ్ ట్రై చేయొచ్చు, లేదా గౌతమ్ గౌతమ్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే అత్తరికి గౌతమ్ ఎట్లా చేస్తాడు, నేను చింపుతా అని యష్మినే చింపచ్చు. అంటే ఆ రైవర్లీ అనేది ఎలా మారుతుందో తెలియదు కాబట్టి ఆ అమ్మాయి అలాగంది. సో అక్కడ విష్ణుప్రియది చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో కాసేపు నబీల్ చేతిలోకి వెళ్ళిన తర్వాత నబీల్ దాన్ని ప్రొటెక్ట్ చేసి ఆ స్విమ్మింగ్ పూల్లో ఏదైతే ఉందో ఫైనల్గా విష్ణుప్రియది కూడా ప్రొటెక్ట్ చేశారు. సో అక్కడితో 4 అయ్యారు, కంటెండర్స్ రేస్లో 4 వచ్చారు. ఉన్నది ఒకటే ప్లేస్, ఇద్దరే మిగిలారు, నిఖిల్ అండ్ రోహిణి. సో దాని తర్వాత అప్డేట్ ఏంటంటే రోహిణి చీఫ్ కంటెండర్ అయింది. రోహిణికి ఇచ్చారు హౌస్మేట్లో. అక్కడ ఒక పెద్ద గొడవ అయింది ఇద్దరికి. గౌతమ్ ఒక లూజ్ టాక్ మాట్లాడాడు. ఏంటి అంటే, బయట నుంచి వచ్చారు వీళ్ళు, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు కాబట్టి మీరు పంపించేయాలనుకున్నారు కాబట్టి నేను రోహిణికి ఇస్తున్నా అన్నాడు. మీరు పంపించేయాలనుకున్న వాళ్ళు ఎవరు పంపించేయాలనుకున్నారని పృథ్వీ ఎదురు తిరిగాడు. సో వాళ్ళిద్దరికి గొడవ అయింది. ఏం పీకుతావు నువ్వు అంటే, ఏం పీకుతావు, ఏం పీకలేవు, ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఆయన ఇలా వెంట్రుకు కూడా పీకి చూపెట్టాడు పృథ్వీ. ఇంత దూరం వెళ్ళింది గొడవ. అయితే లైవ్లో అయితే కొంచెం టక్మని అక్కడ కట్ చేసాడు మనకి. ఈ ఏం పీకుతో ఏమి ఇదంతా రాలే, ఇది ప్రోమోలోనే చూపెట్టారు. ఆ ప్రోమో ఆల్రెడీ అందరు చూసుండొచ్చు. సో ఆ గొడవ ఏంటి అనేది మనం ఆ గొడవే చూడాలి. బట్ అక్కడ అయితే రోహిణి కంటెండర్ అయిపోయింది. కంటెండర్ అయిపోయిన తర్వాత టాస్క్ కూడా జరిగింది, మెగా చీఫ్ టాస్క్. సో పాయింట్లు ఇస్తారనమాట, ఛాలెంజెస్ ఉంటాయి 3-4. ఆ 3-4 ఛాలెంజెస్లో ఎవరైతే ఎన్ని ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో వాళ్ళు చీఫ్ అవుతారు, లేదా టాప్ 2 ఉన్న వాళ్ళకి ఒక టాస్క్ కూడా పెట్టచ్చు. అది బిగ్ బాస్ కాల్ తీసుకుంటాడు. బిగ్ బాస్కి తెలుసు ఎవరిని చీఫ్ చేయాలనేది. సో ఫస్ట్ అయితే టేస్టీ తేజ ఉన్నట్టున్నాడు ఎక్కువ పాయింట్స్తో, తర్వాత పృథ్వీ ఉన్నాడు ఫస్ట్ రౌండ్లో, తర్వాత నెక్స్ట్ రోహిణి, తర్వాత పృథ్వీ, తర్వాత యష్మి, ప్రేరణ, ఇలా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా మీకు ఎవరు ఎక్కువ ఛాలెంజెస్ జరిగే కొద్దీ పాయింట్స్ ఎవరు సంపాదిస్తే వాళ్ళు చీఫ్ అవుతారనమాట. సో అది ఓవరాల్గా టీ షర్ట్లో జరిగిన లొల్లి. ఓకే సార్.